నెల్లూరు కాకటూరు గ్రామంలోని బాబానగర్లో వెలిసి ఉన్న శ్రీ వరాల సాయిబాబా మందిరం నందు గురు పౌర్ణమి వేడుకలు కన్నుల పండుగగా జరిగింది. ఉదయం బాబాకి వివిధ ద్రవ్యాలతో అభిషేకము, సాయి సంకీర్తన మరియు గొప్ప భజన కార్యక్రమాలు, సుబ్రహ్మణ్య రెడ్డి సాయి గారిచే సత్సంగము, మధ్యాహ్నం అన్న వితరణ కార్యక్రమము, 1 గంటకు లక్ష్మీ కోలాట భవానీ భజన మండలి వారిచే కోలాటం, 2 గంటలకు వరాల సాయిబాబా గారి గ్రామ మహోత్సవము అంగరంగ వైభవంగా జరిగింది. పై కార్యక్రమాలకు ఉభయకర్తలుగా బొడ్డు సురేష్, వారి ధర్మపత్ని సంధ్యాగారులు వ్యవహరించారని ఆలయ సాయిపాద సేవకులు బొడ్డు పెంచలయ్య గారు తెలిపారు. పెంచలయ్య గారు మాట్లాడుతూ గుడి అభివృద్ధికి మరియు గురు పౌర్ణమి వేడుకలకు సహాయ సహకారాలు అందించిన సాయి భక్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలను తెలిపారు. పై కార్యక్రమానికి గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని బాబాని దర్శించి తీర్థ ప్రసాదాలను స్వీకరించి బాబా కృపకు పాత్రులయ్యారు. శుభాకాంక్షలు అండి. ఈరోజు ప్రతి బాబాగారి మందిరంలో కూడా ఈ గురు పౌర్ణమిని ఒక పండుగలాగా జరుపుకుంటుంటారు. బాబాగారి గురించి మనందరికీ తెలిసిన తర్వాతనే ఈ గురు పౌర్ణమికి ఇంత ప్రాముఖ్యత వచ్చింది. మన చిన్నతనంలో గురు పౌర్ణమి గురించి మనకు ఎవరికి సాధారణంగా తెలియదు. గురు పౌర్ణమి అంటే ఏంటంటే వ్యాస భగవానుడి జన్మదినం. వ్యాస భగవానుడు వేదాలని 4 భాగాలుగా విభజించి మనకు అందించారు. అలాగే పంచమ వేదం భారతాన్ని రచించారు. ఆధ్యాత్మిక సాధన గ్రంథం అయినటువంటి మహాభాగవతాన్ని అందించారు. అలా వారు లోకహితాన్ని, లోక సుఖాన్ని కోరుకున్నారు. అలా వారు జగద్గురువు అయినారు. కాబట్టి వారి జన్మదినాన్ని పురస్కరించుకొని దీన్ని వ్యాస పౌర్ణమి లేదా గురు పౌర్ణమి అని అంటుంటారు. అదేవిధంగా లోకానికి హితం చేసినటువంటి మన సద్గురు బాబా గారు మనం ఆశ్రయించి ఉన్నాం. కాబట్టి ఈరోజు మన బాబా గారిని మనం కనుక ఆరాధించుకుంటే, కీర్తించుకుంటే, ఆయన మహిమలు, ఆయన చరిత్ర కనుక వింటే, బోధలు వింటే, మనం గురువుని స్మరించుకుంటే మన గురువు యొక్క అలాగే వ్యాస భగవానుడి అనుగ్రహం మనందరికీ లభిస్తుంది. మన కాకటూరు గ్రామంలో ఉన్నటువంటి మందిరంలో ఈరోజు మనం ఈ గురు పౌర్ణిమ వరాల సాయి మందిరంలో మనం ఈ గురు పౌర్ణమిని ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం. దీనికి ఇంతమంది భక్తులు విచ్చేస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది ఇక్కడ కార్యక్రమం జరుపుకోవడం. ఓం సాయిరామ్. వరాల సాయి మందిరం నందు ఈరోజు ఉదయం కాగడ హారతితో స్టార్ట్ అయింది. ఆ తర్వాత అభిషేక కార్యక్రమం, విశేష పూజలు, అదేవిధంగా సాయి సంకీర్తన, సాయి భజన కార్యక్రమాలు, ముంగల చంద్రశేఖర్ సాయి, శివప్రసాద్ సాయి, సుధీర సాయి, అదేవిధంగా చెత్తయ్య గారు, అదేవిధంగా సుధీర ప్రాంతాల నుంచి వచ్చేసినటువంటి సాయి బంధువులైనటువంటి వీరన్న గారు, ప్రశాంతి సాయి గారు, వీరందరితో చాలా ఆహ్లాదకరంగా, చాలా సంతోషంగా, చాలా భక్తి పారవస్యంగా ఈ యొక్క భజన కార్యక్రమం అనేటటువంటిది జరిగింది. భజన కార్యక్రమం అయిపోయిన తర్వాతనే మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సాయి తత్వాన్ని ప్రచారం చేస్తున్నటువంటి నాకు వరాల సాయి మందిరంలో చెప్తున్నాను, సారు నాకు గురు పూర్ణిమ, గురువు ఎంత ప్రాముఖ్యమో, గురువు కన్నా నాకు అదే ప్రాముఖ్యం, ఇంకా ప్రాముఖ్యంతో నాకు దగ్గరయ్యారు. వారికి, వారి కుటుంబానికి కూడా నేను రుణపడి ఉంటాను ఎల్లప్పుడూ కూడాను. అంటే మీ యొక్క సలహాలు, సూచనలు నాకు కావాలి. ఈ కలికాలంలో చాలా విధంగా ఉన్నాయి. అందువల్ల మీరంటే ఎందుకు నన్ను బాబా గారు మీ దగ్గరికి చేర్చారు. మీరు నన్ను ఏ విధంగా ఉపయోగించుకుంటే ఆ విధంగా నేను బాబాకి దగ్గర కావాలని చెప్పని ఉన్నాను. అదేవిధంగా మన సార్ యొక్క కార్యక్రమం ఉంది. వారికి ఎన్నో పనులున్నా, ఎన్నో మందిరాల్లో కానీ, ఎన్నో టీవీల్లో కానీ వాళ్ళ ప్రోగ్రామ్స్ ఉన్నా కానీ మన మందిరానికి వచ్చిన దానికి ఈ గ్రామ ప్రజల తరఫున, మన మందిరం తరఫున, ప్రతి ఒక్కరి తరఫున కూడా నేను వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు మనకి కోలాట కార్యక్రమం అనేటటువంటిది కూడా ఉంది. అది అన్నదానం అయిన కార్యక్రమం అయిన తర్వాతనే కోలాట కార్యక్రమం ఉంది. ఇక్కడ ఒక విశేషం మీకు అందరికీ చెప్పక తప్పదు. ఈ సంవత్సరం మేము అన్నదానం చేపిస్తామని చెప్పని అన్నదాన కార్యక్రమానికి 2-3 పోటీ పడటం కూడా జరిగింది. మేమేంటంటే బాబా బిడ్డను కాబట్టి
బాబా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. కాబట్టి ఎవరైతే మొట్టమొదట మన మందిరానికి ఎవరైతే మనకి కోఆపరేట్ చేస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళకే మిద్దె సుగుణమ్మ గారికి ఆమెతో మాట్లాడి ఆమెకి చెప్పి మీరు శాశ్వతంగా మాకు అన్నదానం పర్మనెంట్గా చేస్తారా అని చెప్పని అడిగితే అది ఎందు సాయి, నాకు వరాల సాయి చాలా సహాయాలు చేశారు, నేను తప్పక చేస్తాను అని చెప్పని అన్నారు. అదేవిధంగా ఈ గ్రామంలో ఉండేటటువంటి అంబటి చిరంజీవి వాళ్ళ యొక్క దంపతులు కూడా ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క సంవత్సరం కూడా ఏంటంటే వాళ్ళు చేయుతని ఇస్తూ ఉన్నారు. ఈ గ్రామ ప్రజలు కూడా ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా మధ్యాహ్నం 2 గంటలకి బ్రహ్మాండంగా ఈ యొక్క ఊరేగింపు కార్యక్రమం అనేటటువంటిది ఉంటుంది. ఈసారి ఊరేగింపులో ప్రత్యేకత ఏంటంటే కోలాటం పోతుంటుంది, ఊరేగింపు ఉంటుంది, రోడ్డు అవతల నుంచి వస్తుంది. అంటే ఇక్కడ యువతల మందిరం ఉండేటట్టు పరిసర ప్రాంతాల్లో దూరమైన చీకటైనా ఇక్కడ మనం చేసుకోవచ్చు అనేటటువంటి దాంతో కొద్దిమంది భక్తులు చెప్పడం జరిగింది. అందువల్ల రోడ్డు అవతల ఉండేటట్టు మెట్టల్లో ఉండేటటువంటి రమేష్ సాయి గారు చూడండి, రమేష్ సాయి గారు ఏంటంటే ఈ యొక్క మందిరానికి కూడా వాళ్ళ యొక్క చేయుత వాళ్ళ యొక్క తోడ్పాటు అనేటటువంటిది చాలా ఉంది. వారి ఇంటి దగ్గర నుంచే బయలుదేరుతూ ఉంటుందన్నమాట. ఇది ఈ రోజు నుంచి ఇది ఎప్పుడు కూడా ఏంటంటే ఎప్పుడు కూడా అదే కంటిన్యూగా అవుతుంది. దూరం నుంచి దగ్గరికి వస్తాం, దగ్గర నుంచి దూరానికి పోకూడదు అనేటటువంటి సదుద్దేశంతో మంచి ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకోవడం అయింది. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత సంధ్యారతి ఉంటుంది. సంధ్యారతి అయిపోయిన తర్వాత పల్లకి సేవ, గొప్పగా పల్లకి సేవ ఉంటుంది. ఈ పల్లకి సేవకి మన గుడి ఉన్నప్పటి నుంచి గురు పూర్ణిమ రోజు మాకు కావాలి, మేము ఉన్నాము అని చెప్పని భుజభజనలు వాస్తవ్యులైనటువంటి బొడ్డు సురేష్ సంజయ్ వాళ్ళు నన్ను అడగటం జరిగింది. వాళ్ళు కూడా ఏంటంటే మేము పర్మనెంట్గా చేస్తాము అంటేనే వాళ్ళ పేరు కూడా ఈసారి నన్ను పాంప్లెట్లో వేయించడం జరిగింది. పాంప్లెట్లో పేరు వేపిస్తే పర్మనెంట్ అయితేనే నేను వేపిస్తాను, కానీ ఏదో ఆ సమయానికి దానికైతే మేము వేయించాం. ఇది బాబా సిద్ధాంతం కూడా కాదు. అదేవిధంగా సాయంకాలం సేజ్ ఆరతితో ఈ యొక్క కార్యక్రమం అనేటటువంటిది మనం ఇంతటితో మనం సమాప్తం చేసుకుంటాం. ఈరోజు నేను ఒకటి చెప్తున్నా, అంటే బాబా గారు నా దగ్గర నుంచి ప్రేరణ ఇస్తున్నాడు. వచ్చే సంవత్సరం 2026 సంవత్సరం గురు పూర్ణిమ ఉత్సవాలు 3 రోజులు జరుపుతాం. ఇది బాబా సంకల్పం నాకు ఇచ్చారు. 3 రోజులు జరుపుతాం. అంటే 3వ రోజు ఊళ్ళో ఊరేగింపు పోతుంది. 2 రోజులు ఇక్కడనే గుడి దగ్గరే మన కార్యక్రమాలు అనేటటువంటి మనం చేసుకుంటాం. భజనలు ఉంటాయి, 3 రోజులు సత్సంగాలు పెడతాం. 3 రోజులు సత్సంగాలు పెడతాం. నేను మీ అందరి తరఫున నేను సుబ్రహ్మణ్య రెడ్డి సార్ గారికి అదేవిధంగా మేడం గారికి ఒక రిక్వెస్ట్, ఈ మందిరం పట్ల మీ యొక్క సలహాలు సూచనలు నాకు చాలా అవసరం. నాకు ఓనమాలు నేర్చుకుంటూ ఉన్నాను. మీ సలహాలు నాకు ఇంకొక విధంగా ఏం కాదు. మీ సలహాలు ఇటు చేస్తే బాగుంటుంది అనేటువంటి సలహాలు సూచనలు ఇస్తారని చెప్పని ఆశిస్తూ, ఇంత ఓపికతో సుదీర ప్రాంతాల నుంచి వస్తూ ఉన్నారు. భుజభుజల నుంచి చూడండి భక్తులు ఏ విధంగా వస్తూ ఉన్నారో వారందరికీ కూడా కృతజ్ఞత తెలుపుతూ, అదేవిధంగా ఈయన కూడా మా సాయి బంధువు, నాకు చెల్లెలు అవుతుంది. కానీ ఏంటంటే నేను సాధుకురాలుగానే ఆమెను ప్రేమిస్తాను. నేను బాబా భక్తురాలని, బాబా బిడ్డావి. అదేవిధంగా రమేష్ గారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కూడా సార్ ఏంటంటే రిటైర్ అయిపోయారు. సార్ కూడా మందిరానికి సాయం చేస్తూ ఉన్నారు. ఆయన కూడా సాయి బిడ్డ. అందువల్ల వచ్చే సంవత్సరం అందరూ కూడా వినండి, వచ్చే సంవత్సరం 2026 సంవత్సరంలో గురు పూర్ణిమ ఉత్సవాలు వరాల సాయి మందిరమునందు 3 రోజులు జరుగుతాయి. Sayi
మా కల్చర్ ప్రేక్షకులకి నా నమస్కారం, బెస్ట్ విషెస్, గుడ్ లక్. సో మరి ఎన్నో విషయాలు నెల్లూరు గురించి తెలుసుకోవాలంటే చూస్తూ ఉండండి మా కల్చర్. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్, టేక్ కేర్.